సార్ ఎప్పుడు షూటింగ్ లేదా సార్, ఎప్పుడు షూటింగ్ లేని, ఎప్పుడు పోందా అతను అక్కడ తిరుగుతారు. ఏం చేస్తాం మరి, ఎప్పుడు సంపాదనం కాదు కదా, ఒకసారి న్యాచురల్ గా ఏందో చూడాలి కదా. ఓకే విలేజ్ వాతావరణం కూడా చూపిస్తాం మీకు ఈ రోజు. మా దగ్గర స్పెషల్ ఏందో చూపిస్తాము. ఓకే మా ఫ్రెండ్ కృష్ణ. హాయ్ కృష్ణ. నరసింహ. హాయ్ నరసింహ. ఇంకొక 4 ఉంటారు అక్కడ. ఓకే పర్సెంట్ చూపిస్తాను అక్కడికి. ఓకే రెడీ, చల్ వెళ్దాం. రైట్. ఇది సిటీకి ఒక 30 కిలోమీటర్స్ లాంగ్ లో వెళ్తున్నాము. అక్కడ ఏంటో సర్ప్రైజ్ ఇస్తా అంటున్నారు. ఆ సర్ప్రైజ్ ఏందో మీకు కూడా షేర్ చేస్తాను. శ్రీరామ్ రెడ్డి ఈరోజు ఏం ప్లాన్ చేశాడో, కృష్ణ ఏం ప్లాన్ చేశాడో, నరసింహ ఏం ప్లాన్ చేశాడో, ఇంకా అక్కడ 2-3 ఉన్నారట, వాళ్ళతో కూడా ఇంట్రడక్షన్ చేసుకుందాము. ఫస్ట్ అయితే రన్నింగ్ అవుతున్నాము, చూస్తున్నారు కదా, మీకు ఒకసారి చూపిస్తాను. చెప్పట్లేదు ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అనేది కూడా వీళ్ళు చెప్పట్లేదు. కృష్ణ ఏం చేస్తుంటావు నువ్వు? నేను ప్రెసెంట్ గా అయితే రియల్ ఎస్టేట్ చేస్తున్నాను సార్. ఇంత ముందు బిఫోర్ కరోనా అయితే డిగ్రీ కాలేజ్ లో లెక్చరర్ గా చేశాను. కరోనా ఇంత చేంజ్ చేసింది లైఫ్ ని. నరసింహ నువ్వేం చేస్తుంటావు? సంటిక్ కాంట్రాక్టర్. సూపర్. అయితే ఈరోజు అందరూ ఒక మమేకం అన్నమాట. అందరూ సర్ప్రైజ్ అన్నారు, తీరా చూస్తే తాటి చేతి దగ్గర తీసుకొచ్చారు. అంటే ఈరోజు తాటి కళ్ళు తాగబోతున్నా అనమాట. ఓకే ఓకే. కళ్ళు ఎన్ని రోజులు తాగుతున్నావు? కళ్ళు నాకు అలవాటు లేదు, తాగను. తాగను. అరే అలవాటు లేదు అసలు నాకు. ఎలా పిలిచాపండి అంత దూరం? నేను వచ్చిన వాళ్ళకి పార్టీ ఇస్తాను కంపల్సరీ, వచ్చిన వాళ్ళకి తాగడానికి. నీకు అలవాటు ఉందా కృష్ణ? ఉన్నది. రోజు తాగుతావా లేకపోతే ఎప్పుడు? ఎప్పుడన్నా ఒకసారి అకేషన్. మరి సిటీ కళ్ళకి ఈ కళ్ళకి తేడా ఏంది? సిటీ కళ్ళు అంతా మందులు కల్పిస్తారు. మందు క్లోరోఫామ్ ఉంటది. దీంతో మనకి ఏం ఎఫెక్ట్ పడదు. న్యాచురల్ గా ఉంటది. నా షూటింగ్ కూడా ఏమి ఇబ్బంది ఉండదు. తాగొచ్చు అంటావు? తాగొచ్చు. రెగ్యులర్ గానా లేకపోతే అకేషన్ గా? రెగ్యులర్ గా తాగొచ్చు, అకేషన్ కూడా తాగొచ్చు. అంతేనా? అమ్మ కళ్ళు ఈరోజు కళ్ళు తీసుకొస్తున్నాం. మరి కళ్ళు ఎమ్మడి తాటాకులు కూడా తీసుకొస్తున్నాం. ఏం పేరు? జంగేనా? జంగే. ఈ వృత్తి ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇది 20 సంవత్సరాలు. అంటే అంత ముందు నాన్నలు వీళ్ళు? నాన్న నేను చిన్న ఉన్నప్పుడే చచ్చిపోయింది. దిగినది మొత్తం ఇదేనా? మనకు మొత్తం ఇదిగా. పర్లేదా ఇప్పుడు? ఇక పర్వాలేదు, ఇక కాలేజీ కట్టడం అంటే పర్వాలేదు. మరి రోజు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొద్దిగా ఉంటది కదా తాటి చెట్టు అంటే ఇలా ఇక మన జాగ్రత్త మనం ఉండాలి అంతే. పిల్లలు ఎంతమంది? 2 కొడుకులు. చదువుకుంటున్నారు. ఎంత ఆదాయం వస్తుంది రోజు నీకు? రోజు ఇప్పుడు సర్వీస్ 600, 700 దాంతో గడుస్తుందా? ఇంకేమని చేస్తా? ఇంకా చేస్తా. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చెట్టు పెట్టడానికి కట్టిపురం చేస్తా. ఇంకేదైనా ఇప్పుడు ఏదైనా చిన్న పనులు ఏమన్నా చేస్తా. అవునే. మరి హైదరాబాద్ కళ్ళు అంటే అందరు తాగారు కదా. కొంతమందికి ఓషి అంటే ఇష్టం, కొంతమందికి బెండర్ అంటే ఇష్టం, కొంతమందికి కబ్బన్ కళ్ళు అంటే ఇష్టం. కొంతమందికి ఓషి అంటే ఇష్టం, కొంతమందికి బెండర్ అంటే ఇష్టం, కొంతమందికి కబ్బన్ కళ్ళు అంటే ఇష్టం. అట్లా అనట్లేదు. కళ్ళు అంటే మందు కళ్ళు అంటారు కదా. అదేనంటే చూస్తేనేమో నమ్మకం అని తాగుతారు, చూడకపోతే ఏం చేస్తారంటే వీళ్ళు ఏం కలుపుతారు అని తాగారు. అట్లా ఇప్పుడు ఈ కళ్ళు అంతా మంచిదే. హైదరాబాద్ కళ్ళు మళ్ళొకసారి తాగినామంటే మళ్ళీ సరిపోవాలనిపిస్తుంది. అంతేనా? ఇంకా చెప్పు నీ గురించి ఏమన్నా. ఇంకా చెప్పేది ఏముంది, మనం చేసే పని అది. ఇక అంతే. మళ్ళీ ఇప్పుడు ఇలా ఎన్నడో ఒకనాడు వచ్చినని మోసం చేస్తే మళ్ళీ అతను పోయి ఆడు చేస్తాడు, మళ్ళీ రాదు. పొద్దునే ఎన్నిసార్లు ఎక్కుతారు రోజు తాళ్ళు? ఇప్పుడు 2 సార్లు సాయంత్రం. ఇప్పుడు కళ్ళులో వెరైటీస్ ఉంటాయి కదా, అది పడతాళ్ళు పోయినాయి, పోతాలు పోయినాయి, పరదాలు పోయినాయి, ఇవి పండుతాలు. ఈ కళ్ళు వల్ల మనకి ప్రయోజనాలు ఏంటి చెప్పుకోండి. బాడీకా మంచిగా ఇప్పుడు కావాల్సింది ఇంతమంది తాగినాం అనుకో, మూత్రం రాదు, ఇంటికి రాదు. ఇప్పుడు ఇది తాగినాం అనుకో మొత్తం ఫిల్టర్ చేసి పడుతుంది. ఇప్పుడు ఇది తాగినాం అనుకో మొత్తం ఫిల్టర్ చేసి పడుతుంది. పెద్ద మాట అన్నాడు సరాడు.
నీళ్ళ ఫిల్టర్ చేసినట్టుగా కళ్ళు అయితే మొత్తానికి మంచిగా సాఫ్ చేసి పడుతుంది. మంచిగా సాఫ్ చేసి శరీరం అనేది సాఫ్ ఉంటుంది. ఇది దీంతో ఎక్కుతావు ఇంకా అంతే. ఇది దీన్ని ఏమంటామా? ఇది మోపు. మోపు. ఎదుతో అవును, మీరు గీసే కత్తి చాలా షార్ప్ ఉంటదట కదా? ఉంటుంది. బ్లేడ్ జీవితం ఎప్పుడు ప్రమాదం అంచుల్లోనే ప్రమాదమే ఉంటది కానీ మన జాగ్రత్త మనం ఉండాలి. అంతే. మన జాగ్రత్త లేని మాత్రం గాలికి దీపం పెట్టి దేవుడాన్ని ముక్తి ఉండదు కదా. అంతేనా కదా? అంతే. మన జాగ్రత్త లేని మాత్రం గాలికి దీపం పెట్టి దేవుడాన్ని ముక్తి ఉండదు కదా. అంతేనా కదా? తాగితే మంచిదే, తాగకూడదు. పడ్డోనికి మంచిది, పడనోనికి సెట్. అంటే కళ్ళు పడుతుంది పడదు రెండు రకాలు మరి ఒకరొక శరీరం ఉండదు. ఇప్పుడు నీ బాడీ వేరు, నా బాడీ వేరు. ఫ్రెండ్స్, ఇంకో ప్రదేశానికి వచ్చాము. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఏదేదో చేస్తున్నారు. ఓయ్, పక్కకి బావి కూడా ఉంది, నీళ్ళు కూడా బాగానే ఉన్నాయి. నీళ్లు చాలా వీలుకున్నాయి కదా. అంజయ్ జాంపండు తింటున్నాడు, శ్రీరామరెడ్డి ఏదో కట్టెలు మోస్తున్నాడు, నర్సింహ ఏదో ఆనియన్ వగైరా కట్ చేస్తున్నాడు. చాలా చిన్న కట్ చేసినట్లు చెప్పవేంద్రా? పచ్చిమిరపకాయలు అంత పెద్దగా ఎందుకు కోస్తున్నావు? చెప్పవేంద్రా? పచ్చిమిరపకాయలు అంత పెద్దగా ఎందుకు కోస్తున్నావు? కాదురా, పచ్చిమిరపకాయలు అంత పెద్దగా ఎందుకు కోస్తున్నావు అని అడుగుతున్నారు. చిన్నగా ఉంటాయి కదా, పెద్దగా ఉన్నాయి. పెద్దగా ఉన్నాయి కాబట్టి నువ్వు ఇంకా పెద్ద కట్ చేస్తున్నావు ఎందుకని అడుగుతున్నాడు రా. దీన్ని చూస్తే మొత్తం ముత్తుసామి గుర్తుకొస్తుంది. చెన్నై ముత్తుసామి. దీంట్లో ఆయిల్ వేసి కొద్దిగా కారం వేసి నరసింహ బొంగులతోటి ఏదో చిన్నపాటి స్నాక్స్ తయారు చేస్తున్నాడు. టేస్ట్ చూపించండి. అది అయ్యా ఇక్కడ బాగున్నాయి. టేస్ట్ బాగున్నాయి అన్న. కృష్ణ నరసింహ చికెన్ తో ఫైట్ చేస్తున్నారు. ఏ నరసింహ ఉప్పేస్తున్నావు? చార్జర్ లేదా? పేస్ట్ న్యాచురల్
వావ్, కళ్ళు చికెనా? ఇది ఒక నాచురల్ కళ్ళు. 15 నిమిషాలు అయినా ఇందులో నాటుకోడి చికెన్ లో పోస్తాను, వాటర్ పోయకుండా. సూపర్ టేస్ట్ గా ఉంటుంది. అంటే అప్పుడు చికెన్ అనేది కారం కారం ఏముండదు, టేస్ట్ గా ఉంటుంది. పోలీస్ పద్ధతి రాదు. స్టాల్ అయిపోయి దగ్గరకు వచ్చేసింది కళ్ళు చికెన్ అనేది. దీని ఫైనల్ టచింగ్ అనేది నరసింహ చేస్తున్నాడు. ఏం చేస్తాడో చూద్దాం. వస్తున్నాడు, చూద్దాం. చుట్టూరు తిప్పిపోయి కదా. ఓకే, కళ్ళు పోసాడు. దీని స్పెషల్ కళ్ళు చికెన్ అంటారు. తెలంగాణలో ఫేమస్ అన్నమాట ఈ చికెన్. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక కళ్ళుతో చికెన్ విత్ కళ్ళు. ముక్క పెట్టుకొని చూడండి. ఒకసారి టేస్ట్ చేస్తా. చేయండి. అద్భుతం. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో. కళ్ళు దొరకపోవచ్చు, కానీ ఇలా ఊరి బయటకు వచ్చినప్పుడే ట్రై చేయండి. సిటీలో కళ్ళు మాత్రం ట్రై చేయకండి. ఎంజాయ్ బ్రదర్. ఎప్పుడో చిన్నప్పుడు ఇలా బాయిలో దూకిన అలవాటు. ఎంజాయ్ బ్రదర్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ నిరంజన్ బాహుబలి. వచ్చేసాను రా పుల్లడా. జై శ్రీరామ్.